వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు. కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన వేళ మాక్లూరులో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను సకల హంగులతో నూతనంగా నిర్మించి ప్రజలకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సోదరులు. ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. మొంతా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. శంభునిగుడి ఇందూర్ ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయం పరిసరాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటా. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వెల్లడి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫానుగా మారడంతో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల రద్దు. నవీపేటలో దొంగల బీభత్సం. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న సిల్వర్ మర్చెంట్ షట్టర్ను కట్ చేసి 10 లక్షల విలువ గల ఆభరణాల చోరీ. శిక్ష అనుభవించిన ఖైదీల్లో మార్పు కోసం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నాం. నిజామాబాద్ నగర శివార్లోని మల్లారం ప్రాంతంలో నూతన పెట్రోల్ బంక్ను ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు దిగజారిపోతున్నాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగారా గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఆటో డ్రైవర్ల జీవితాలను నాశనం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ సూచన. మొంతా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాగా బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండతో పాటు మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్స్ల జారీ కోసం సోమవారం నిజామాబాద్ నగర శివార్లోని భారతీ గార్డెన్లో లాటరీ పద్ధతిలో వైన్ షాప్ల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారిని లోపలికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా
కాకుండా భారతీ గార్డెన్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాప్లో కేటాయించబడ్డ వారు నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది. పలు నేరాలు చేసి శిక్ష అనుభవించిన ఖైదీల జీవితాల్లో మార్పు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. పలు నేరాలు చేసి జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారిలో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజంలో ఎవరు ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని, అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుందని, జైలు శిక్షకు గురైన ఖైదీలు వారిలో సత్ప్రవర్తన వచ్చిన వారిని విడుదల అయినా వారికి ఉపాధి కోసం ఎలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పురుషులకు పెట్రోల్ బంకులతో పాటు మహిళా ఖైదీల కోసం కుట్టు మిషన్లు, ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్లినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు కానీ వారిలో సత్ప్రవర్తన రావడం లేదని ప్రస్తావించినప్పుడు తనకు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీలకు అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తాను చెప్పడం జరిగినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరచుకోవాలని ఆమె అన్నారు. బీపీసీఎల్ శ్రావణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం నుంచి మాక్లూరు ప్రజలు ఎదురు చూస్తున్న కళ నేటితో నెరవేరింది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలంలో అన్ని హంగులతో నూతన పాఠశాల భవనాన్ని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల అన్నతమ్ముల కృషితో నిర్మించారు. మాక్లూరు మండల కేంద్రంలో మాక్లూరు ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ల కళ ఎట్టకేలకు నెరవేరింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థలంలో కొత్త భవనం ప్రారంభించుకోవడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేవు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డిలతో కలిసి ఈ అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్క అతిథి చేత ఒక్కొక్క తరగతి గదులను, ల్యాబ్లను, హెచ్ఎం గదులు, స్టాఫ్ రూమ్ గదులను ప్రారంభించారు. వారి తాత బిగాల గంగారం, బిగాల కృష్ణమూర్తిల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన అత్యవసరమన్నారు. ప్రస్తుతం మాక్లూరు ప్రభుత్వ పాఠశాల నిర్మాణంలో సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాలను అభినందించారు. రైస్ మిల్క్ వచ్చిన ప్రతి రైతు ఒకవైపు లోడు దిగక ముందే అటు వంటలు రెడీ కావాలి. గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. 1 2 కోట్ల 3 కోట్ల అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా పెద్దలు పుణ్యం ఏ రకంగా ఉంటుంది. ఆ రోజు బిగాల గంగారాం గారు చేసిన అన్నదానం కావచ్చు, మాట దానం కావచ్చు, కృష్ణమూర్తి గారు చేసిన సాయాలు కావచ్చు, ఇలా బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు ఎంత ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది. మేము ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాం, మౌలిక వసతులు స్కూళ్ళల్లో చదివేట్లా చెప్పాలంటే ఈరోజు దానికి సమాధానం దొరికింది. బిగాల బ్రదర్స్ వల్ల సమాధానం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. వంటశాల నిర్మించాము, ఇక వంట ఎట్లా చేస్తారు, చదువు ఎట్లా చెప్తారు. మా బాధ్యత ప్రభుత్వం కావచ్చు, బిగాల సోదరులు కావచ్చు, ఒక ఆధునిక వసతులతో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళ కన్నా ఇంత విశాల ప్రాంగణంతో నిర్మించడం. ఇక చదువు ఎట్లా చెప్తారో మేము చూస్తాం. ఈ సంగతి తాను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపన ఎంతో దృఢంగా ఉందని గణేష్ గుప్తా అన్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సహకారం మరవలేదని కొనియాడారు. 2022 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నట్లు చెప్పారు. సర్పంచ్గా బిగాల గంగారాం గారు, మా తాతగారు మాక్లూరుకి సర్పంచ్గా ఉన్నారు. వారి హయాంలో మా గ్రామంలో ఉన్నత పాఠశాల ఉండాలని, మా గ్రామంలో కరెంటు ఉండాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు హై స్కూల్ కట్టించారు. ఆ స్కూల్లో మా నాన్నగారి తోబుట్టువులు, నేను, నా తమ్ముడు, నా చెల్లెళ్ళు అందరం కూడా ఇదే పాఠశాలలో చదివినాం. మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో కేవలం 20 రూపాయల ఫీజు కట్టే మేము చదివినామని మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు
ఈ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం మాట్లాడారు. ప్రజలకు అతి ముఖ్యమైన అంశంలో విద్య, వైద్యం ప్రధానమైనవన్నారు. ఇందులో రాబోయే తరాలకు భవిష్యత్తును అందించేది విద్య అని, విద్యను అందించే పాఠశాలలో అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మించిన బిగాల గణేష్, మహేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. భారతదేశంలో ఈరోజు మన బిడ్డలు పుట్టినవారు మాక్లూరులో ఉండేమే కాకుండా అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానాన్ని సంపాదించాలంటే దానికి విద్యనే కారణం. డబ్బులు కారణం కాదు, విద్యనే కారణం. అలాంటి విద్యను తమ గ్రామ ప్రజల పిల్లలకు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మించాలని సంకల్పించి ఈ యొక్క మంచి పాఠశాలను ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి మాట్లాడారు. బిగాల వంశానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు కలిసి గ్రామాభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని తొలిసారిగా ఎన్ఆర్ఐగా మహేష్ బిగాల స్పందించి ₹1 కోటి విరాళం ఇచ్చినందుకు బిగాల కుటుంబాన్ని సురేష్ రెడ్డి అభినందించారు. ఇద్దరు అన్నదమ్ములు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఈ గ్రామంపై ఉన్న వారికి పట్టు, ముఖ్యంగా వారి నాన్నగారు పెద్దలు బిగాల కృష్ణమూర్తి గారు, అలాగే వారి తాతగారు బిగాల గంగారాం గారు, వారు ఇద్దరు కూడా కేవలం మాక్లూరు మండలానికే పరిమితమైన పెద్దలు గారు. వారు చేసిన సేవలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పెద్దలు గంగారాం గారు కానివ్వండి, ఆ తర్వాత జిల్లా అభివృద్ధిలో పెద్దలు కృష్ణమూర్తి గారు కానీ చేసిన కృషి ఈరోజు మాక్లూరు మండలానికో గ్రామానికే పరిమితం కాక యావత్ జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో పరిచయాలుగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి ఒకసారి గుర్తు చేస్తూ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల మాట్లాడుతూ వారి తాతగారు బిగాల గంగారం, తండ్రి బిగాల కృష్ణమూర్తిల నుండి తాము నేర్చుకున్న దానివల్లే ఈరోజు ఈ స్థాయిలో తమ కుటుంబం ఉందన్నారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే వారి కోరిక మేరకు గ్రామంలో రామాలయం నిర్మించామని, వైకుంఠధామం పాఠశాల భవనం నిర్మించామని తెలిపారు. బిగాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2020 నుండి ఇప్పటి వరకు 10వ తరగతి టాపర్లకు స్కాలర్షిప్లను బిగాల కుటుంబ సభ్యులు రాణి శైలులతో పాటు ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఓ అశోక్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం చెప్పిండు తెలుసా? చెయ్యిలో చెయ్యి పెట్టుకొని ఒక మాట చెప్పిండు, విఠలేశ్వర ఆలయాన్ని నిర్మించండి, గ్రామస్తులు నిర్మించినటువంటి రామాలయాన్ని మధ్యలో ఆగిపోయింది, అది కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోండి అని నన్ను మా తమ్ముడిని దగ్గర తీసుకునే విషయం చెప్పారు. మరి మా కుటుంబం తరపున విఠలేశ్వర ఆలయం నిర్మించడం, మరి మధ్యలో ఆగిపోయినటువంటి రామాలయాన్ని అందరూ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి చేసిరు, కానీ చివరిలో ఉన్నటువంటి రామాలయాన్ని కూడా పూర్తి చేసినాం. మా నానమ్మ పేరు మీద వైకుంఠధామం కట్టినాం. ఎమ్మెల్యే గారు మీకు తెలవాలి, రాష్ట్రంలో ఎక్కడ లేదు ఏ గ్రామంలో మాటలు ఉన్నటువంటి వైకుంఠధామం, అంత అందంగా దాన్ని తీర్చిదిద్దాం. మరి ఈరోజు గ్రామంలో రోడ్లు వేయించినాం, డ్రైనేజీలు కట్టించినాం ప్రభుత్వ సాయంతోనే. ఈరోజు మా తమ్ముడు ముందుకు వచ్చి చెప్పిండు, అన్నా ఈ ఒక్కటి నాకు వదిలేయి, దీంట్లో పూర్తిగా నేనే నిధులు పెట్టి నేను కడతా అన్నా అని చెప్పిండు. తప్పకుండా నువ్వే కట్టు, ఎందుకంటే అక్కడ మాట ఇచ్చిన నేను చెయ్యాలే, 4 ఎన్ఆర్ఐస్కి నేను ముందుండి నేను దారి చూపెట్టాలని చెప్తే తను ముందుకు వచ్చిండు. మనస్ఫూర్తిగా మా తమ్ముడిని అభినందిస్తా ఉన్నా. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు కలిసి పరామర్శించారు. మొదట ప్రమోద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఇటువంటి సంఘటనలు కాకుండా లా అండ్ ఆర్డర్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంఘటన కాగానే మళ్ళా హైదరాబాద్లో 4 రోజులకే గోరక్షక్ మీద మళ్ళీ ఫైరింగ్ చేయటం, అదృష్టవశాత్తు సోను సింగ్ అనే గోరక్షకు ప్రాణం పోలేదు, యశోద హాస్పిటల్లో రికవర్ అవుతా ఉన్నాడు. సో ఇటువంటి గన్ కల్చరు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకి శంభునిగుడి ఇందూర్ ఆధ్యాత్మిక కేంద్రమని, ఈ ఆలయ అభివృద్ధి, పరిసరాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఈరోజు పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ఇందూరు నగరంలోని ప్రాచీన శంభుని గుడిలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ఆ పరమశివుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కార్తీక మాసం మన ఆధ్యాత్మికత, సేవ, సత్సంకల్పాల ప్రతీక అని, పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాధన మన మనసును శాంతింపచేసి సమాజంలో సానుకూల మార్పుకు దారితీస్తుందన్నారు. శంభుని గుడి మన ఇందూరుకు ఆధ్యాత్మిక కేంద్రమని, ఈ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిసరాల అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి ద్వారా మన యువతలో సానుకూల ఆలోచనలు పొందుతాయని కొనియాడారు. ప్రజల సహకారంతో మన ఇందూరును ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతి పురాతన స్వయంభు లింగేశ్వర ఆలయము, ఇందూరు నడిబొడ్డున ఉన్న శంభుడి గుడి ఆలయము. ఈరోజు ఈ ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా అభిషేకం చేయించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సోదరుడు మధు మరియు కమిటీ సభ్యులు శేఖర్, ఇతరులకు మరియు ఆలయ వేద పండితుడు, బ్రాహ్మణుడు వేద గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఘనంగా అభిషేకం చేయించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఆటో డ్రైవర్ల జీవితాలు నాశనం చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం షేక్పేట డివిజన్ అంబేద్కర్ నగర్ నుండి సీతానగర్, గంగపుత్ర కాలనీ మీదుగా ఆటోలో షేక్పేట్ పార్టీ ఆఫీస్ వరకు ప్రయాణం చేస్తూ ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలు, సాధక బాధకాలు తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ సందర్భంగా షేక్పేట్ డివిజన్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వేముల, కాంగ్రెస్ పార్టీ వచ్చాక మా జీవితాలు చాలా దుర్భర స్థితిలో ఉన్నాయని ఆటో డ్రైవర్లు అన్నారు. ఆటోలో ప్రయాణం చేస్తూ డ్రైవర్ల కష్టాలు తెలుసుకుంటే కంటికి దుఃఖం వచ్చిందని, వారు కూడా దుఃఖంతో వారి బాధలు చెప్పుకున్నారని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజువారీ ఖర్చులు పోను 1000 నుండి 1200 సంపాదించేవారమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోజుకు కనీసం 500 కూడా సంపాదించలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఇప్పటికే చాలని సంపాదనతో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే చలాన్ల పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం తీసుకొచ్చిందని, దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పథకం తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఇతర ఏ వర్గమైనా ఇబ్బందులు పడుతుందా లేదా అనేది ఈ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు. పర్యవసానంగా ఆటో డ్రైవర్లు వారి రోజువారీ జీవితం గడుపుకోలేని దుర్భర స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో ఈఎంఐ కూడా కట్టుకోలేకపోతున్నామని, కుటుంబాన్ని నడపడానికి ఖర్చులకు కూడా లేని పరిస్థితి వచ్చిందని ఆటో డ్రైవర్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు ఏర్పాటు మరియు ఆటోనగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు 24,000 బాకీ పడ్డదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వారి జీవితాల్లో వెలుగులేమో కానీ జీవితాలు చీకటి అయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కుటుంబాలను పోషించుకోలేక 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు బాకీ పడ్డ 24,000 వెంటనే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో నగర్ నిర్మించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి చాలా విషయాలు చెప్పింది మేనిఫెస్టోలో.
12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలైంది. ఇప్పుడు 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. అట్లనే వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో నగర్ కట్టిస్తామన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదు. ఏ ఒక్కటి చేయకపోగా వారికి వచ్చే రోజువారీ జీవనోపాధి కూడా పోయేటట్టు ఒక స్కీమ్ పెట్టేటప్పుడు దాని వెనుక ముందు ఆలోచించి పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కానీ ఉచిత బస్సు స్కీమ్ పెట్టి మొత్తంకే ఉచిత బస్సు స్కీమ్ వ్యతిరేకం కాదు, కానీ దానికి ఏం జరుగుతుంది, ఆ స్కీమ్ వల్ల ఎవరు ఇబ్బంది పడతారని ఆలోచన చేసి వాళ్ళ బాధలు కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ ఏది కూడా ఆటో కార్మికులకు చేయకుండా ఆటోలు నడిపించుకునే వారి బతుకులు ఛిద్రమయ్యే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. నవీపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాపు షట్టర్ను కట్ చేసి సుమారు 10 లక్షల విలువ గల ఆభరణాలు చోరీ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో బాసర ప్రధాన రహదారిపై ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాప్ను గుర్తు తెలియని దుండగులు ఎలక్ట్రిక్ కట్టర్తో షట్టర్ను కట్ చేశారు. లోనికి చొరబడ్డ దొంగలు ముందుగా సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. 6 కిలోల వెండి, తులం బంగారం దొంగలించారు. చోరీ విలువ సుమారు 10 లక్షలకు పైగా ఉంటుందని షాపు యజమాని నాంపల్లి పవన్ కుమార్ వెల్లడించారు. షట్టర్ పగులుగొట్టిన విషయం తెలుసుకునే యజమాని పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ పరిశీలించి దుకాణ యజమాని వద్ద వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారుజామున దుండగులు వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షట్టర్ కట్ చేసి 6 కిలోల వెండితో పాటు 1 తులం బంగారం దోచుకెళ్లారని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దొంగతనం జరుగుతున్నప్పుడు చూసిన కొద్దిమంది డయల్ 100కు కాల్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనాలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా డయల్ 100కు కాల్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారన్నారు. దుండగులు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానం ఉందని టీంలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కొరతతో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులపై అధికారులు స్పందించి మహారాష్ట్ర బోర్డర్ అయిన నవీపేట మండలానికి పోలీస్ సిబ్బందిని పెంచాలని కోరారు. మండల హెడ్ క్వార్టర్లో నిన్న అర్ధరాత్రి ఒక షట్టర్ని బ్రేక్ చేసి వెళ్ళి ఒక వైష్ణవి సిల్వర్ మర్చెంట్లో దొంగతనం అనేది జరిగింది. మన సీసీటీవీ ఫుటేజ్లో అది ప్రకారం చూస్తే బైక్ మీద 3 వ్యక్తులు వచ్చి మాస్క్ వేసుకొని ఆ షట్టర్ని కటింగ్ చేసుకొని అందులో ఉన్న సిల్వర్ ఆర్నమెంట్స్ దాదాపు 6 కేజీల సిల్వర్ ఆర్నమెంట్స్ 1 తులం బంగారం వరకు చోరీ జరిగింది. మన క్రూస్ టీం కూడా విజిట్ చేసింది. మేము కూడా కొన్ని బృందాలుగా మేము టీమ్స్గా కూడా డివైడ్ అయినాము. మనకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్గా మేము అనుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా దాని మీద వర్కౌట్ చేస్తుంది. ఈ ఏదైతే పవన్ షాప్లో వైష్ణవి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు బేస్ మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. నిజామాబాద్లో 10 మంది పీసీలకు హెచ్సీలుగా ప్రమోషన్ పొందిన వారిని సిపి సాయి చైతన్య అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీసీ నుండి హెచ్సీలుగా 10 మంది ప్రమోషన్ పొందారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి పీసీలకు హెచ్సీలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి పీసీలకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి ఆయా శాఖలకు సంబంధించిన 106 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫాన్గా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్లో పెట్టింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు.
3 రోజుల క్రితం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వరంగల్లోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వర్షిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి స్పందించారు. వర్షిత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకరమన్నారు. ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో అభివృద్ధి సాధించాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు. 2 ఏళ్లలో 100 మందికి పైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. విద్యార్థుల మరణాలపై కాంగ్రెస్ సర్కార్ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ మండిపడ్డారు. సానుభూతి, జవాబుదారీతనం అసలే లేవని దుయ్యబట్టారు. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా వ్యాధిరహిత పంట మొక్కలను ఉత్పత్తి చేయడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనలు ఉపయోగపడతాయని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఇర్ఫాన్ అహ్మద్ కాజీ తెలిపారు. సోమవారం తేయు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఒక జీవి యొక్క పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ క్లాసికల్ పద్ధతులు అనే అంశంపై ఆచార్య ఇర్ఫాన్ మాట్లాడుతూ వరి జీనోమ్ పూర్తిగా సీక్వెన్సింగ్ చేయబడిన మోడల్ క్రాప్గా ఉపయోగపడుతుందన్నారు. 1997 నుండి 2000 సంవత్సరంలో అంతర్జాతీయ వారి జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ప్రారంభమైందని 2002లో పూర్తయిందన్నారు. ఇది ఇతర పంటలైన గోధుమ, మొక్కజొన్న వంటి వంగడాల అధ్యయనానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సీక్వెన్సింగ్ కోసం సాంగర్ సీక్వెన్సింగ్ వర్క్ ఆధారిత క్లోన్ పద్ధతులను ఉపయోగించి నూతన పంటల పెరుగుదల, అధిక దిగుబడి, వ్యాధి నిరోధక, నీటి ఒత్తిడి జీనోమ్ అధ్యయనాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో తెయ్యు వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్, ఆచార్య మరుణ, ఆచార్య పి విద్యావర్తిని డాక్టర్ శ్రీనివాస్, తెయ్యు ఆర్మూర్ నరేంద్ర కళాశాల, నిజామాబాద్ జేజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆచార్య ఇర్ఫాన్ను తెయ్యు రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి అభినందించారు. లోక కళ్యాణార్థం ఇబ్రహీంపట్నం నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 5వ రోజుకు చేరింది. ఇబ్రహీంపట్నంకు చెందిన అయ్యప్ప స్వాములు ఈ నెల 20వ తేదీన శబరిమలకు మహాపాదయాత్రను చేపట్టారు. ఇప్పటి వరకు మల్, కోర్కపల్లి, అమన్గల్, కల్వకుర్తి, తర్నికల్ ప్రాంతాల మీదుగా ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు అక్కడే బస చేయిస్తామని నాగేష్ గురుస్వామి తెలిపారు. ప్రతిరోజు 35 నుండి 40 కిలోమీటర్ల మహాపాదయాత్రను పూర్తి చేస్తున్నామని గురుస్వాములు వివరించారు. సత్యం, ధర్మం, అహింస, శాంతి గురించి పాదయాత్రలో వివరిస్తూ లోక కళ్యాణార్థం అయ్యప్ప ఆశీర్వాదంతో పాదయాత్రను కొనసాగిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 22వ తారీఖున బయలుదేరిన శబరిమల మహాపాదయాత్ర మాల్ నుండి బయలుదేరి అక్కడి నుండి వివిధ గ్రామాల నుంచి అంటే కొలుకులపల్లి, ఆమనగల్లు, ఈ విధంగా కల్వకుర్తి నుంచి కూడా బయలుదేరి ఇప్పుడు రాత్రి తర్నికల్ 5వ రోజు, ఈ రోజు నాగర్ కర్నూలుకు చేరుకుంటున్నాం. పాదయాత్రలో భాగంగా స్వాములందరూ చాలా ఉత్సాహవంతంగా, ఆరోగ్యంగా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగడం లేదని గ్రామ మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు సుండు నరేష్ ఆరోపించారు. ఒకవైపు వర్షంతో పాటు మరొక వైపు ఐకేపీ సిబ్బంది ఇబ్బందులు కలిగించడంతో తమకు దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా సుండు నరేష్ మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల కొరకు కనీసం మంచినీటి వసతిని సైతం ఐకేపీ సిబ్బంది కల్పించలేదని, టెంటు సైతం ఏర్పాటు చేయలేదన్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో సీరియల్ ప్రకారం ఐకేపీ సీఏ వడ్లను కొనుగోలు చేయకుండా తమ సమీప బంధువులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు సైతం తుంగలో తొక్కుతూ బంధువుల వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరిగేందుకు ఐకేపీ సీఏ ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలిపారు. రైతుల వద్ద ప్రభుత్వం సూచించిన హామీ ఛార్జ్కు బదులుగా ప్రతి రైతు నుండి బస్తాకు 18 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ వారి ధాన్యం తొందరగా తరలి వెళ్లాలంటే లారీ డ్రైవర్లకు సైతం ఒక్కో వడ్ల బస్తాకు 2 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుందని, ఇదెక్కడి న్యాయమో సంబంధిత అధికారులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో కష్టనష్టాల కొర్చి పంట పండిస్తే వర్షం కారణంగా తాము నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చివరకు వరి కొనుగోలు ప్రక్రియలో సైతం తమకు బాధలు తప్పడం లేదని పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే విషయమే ఎడపల్లి ఐకేపీ ఏపీఎం రాజేందర్ను వివరణ కోరగా ఈ సమస్యలపైన తమకు ఎలాంటి సమాచారం లేదని, సంబంధిత ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ వినోద్ను అడిగి చెబుతానని సమస్యను దాటవేసే ధోరణి ప్రదర్శించారు. ఐకేపీ ఏపీఎం తమ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాల్సి ఉండగా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం సైతం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా మండలంలో ఉన్న ఐకేపీ సెంటర్లలో ఉత్పన్నమవుతున్న సమస్యలపై అవగాహన ఏర్పరచుకొని సమస్యలను పరిష్కరించే దిశగా ఏపీఎం ఉండాలని స్థానిక రైతులు కోరుతున్నారు. తో పాటు వాళ్ళకి ఇచ్చేసింది. మా 15వ తారీఖు ఎవరైతే మా డేట్ ఇచ్చినదో దాంట్లో మేము బారదాన ఇవ్వడం జరిగింది. మాకు ఇస్తాన్న బారదానకు వర్షం చాలా అయింది. దాని కారణంగా నేను ఏమన్నా అంటే ఈరోజు అద్దు ప్రొద్దున చూపమని చెప్పిన. నా మాట వినకుండా 16వ డేట్ వాళ్ళకు బారదాన ఇచ్చి ఆ అడ్లు ఎవరైతే జోకించిన తర్వాత ఆ లారీలో చేయడం జరిగింది. ఆ లారీ మరి అలాగే దిగబడడం జరిగింది. మేము 15వ తారీఖున కూర్చొని రైతులము ఇబ్బందితో అడ్లు నానిపోయి బాధలు మేము ఉండగా మమ్మల్ని కాదని 16వ డేట్ నాడు సిఏ గారు
ఏపీఎం గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తే వినకుండా కూడా ఈమె వాళ్ళకి బాధ్యత ఇచ్చి వడ్లు దూకడం జరుగుతున్నది. దారుణం చేసిన మా అడ్లతోని నష్టపరిణ కట్టియాలని ఆమెతో మాట్లాడుతున్నాము. అలాగే మా అమ్మాయిలు వచ్చి 14 రూపాయలు ఉన్నది, 18 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతున్న ఐకేఎఫ్ సెంటర్ వాళ్ళతోని మాకు ఇది ఇబ్బంది, ప్రతిసారి ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఇంకోసారి ఐకేఎఫ్ సెంటర్ని ఇక్కడ వేయాలని అనుకుంటలేదు. మాకు అసలు ఐకేఎఫ్ సెంటర్తో మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భీమ్గల్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భీమ్గల్ మండలంలోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుండి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ప్రతీకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచారు. బోయిలు పల్లకి మోస్తుండగా మేళతాళాలు, మంగళహారతులు వెంట నడిచాయి. సుహాసినిలు నెత్తిన బోనాలు ధరించి గ్రామాలయం నుండి కొండపైకి స్వామిని తీసుకెళ్లారు. దారి పొడవునా గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పోలీసు అమర వారోత్సవాల్లో భాగంగా బాల్కొండ పోలీసులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బాల్కొండ హైస్కూల్ గ్రౌండ్ నుండి సైకిల్ మరియు మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించి కిసాన్ నగర్ వరద కాలువ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీఓ సాయాగౌడ్, బోధన ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు 16వ రోజుకు చేరింది. సూర్యనారాయణ దేవాలయం కర్నూలు నందు భిక్షదాతగా చింత శ్రీనివాస్ రెడ్డి, వారి ధర్మపత్ని ప్రసూన కుమారుడు శ్రీకర్ రెడ్డి, అభ్యాన్ రెడ్డి ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని మహాపాదయాత్ర సాంద్ర తరపున కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. వీరు ప్రతి సంవత్సరం మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలుస్తున్నందుకు మహాపాదయాత్ర స్వాముల పాదాభివందనాలు తెలిపారు. బాసర నుండి మా పాదయాత్ర శబరిమల దర్శనానికి అయ్యప్ప సన్నిధానానికి విచ్చేస్తున్న స్వాములకు అన్న ప్రసాదం కల్పించిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్పను వేడుకున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్న ప్రసాదం కల్పించిన కుటుంబ సభ్యులందరికీ శతకోటి వందనాలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షేక్పేట్ డివిజన్ ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వరకు ఆటోలో ప్రయాణం చేస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, హెచ్వైసీ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సల్మాన్ ఖాన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఈఎంఐలు కట్టలేక కుటుంబాన్ని నడపలేక మా జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్కూల్ కొట్టిండు, బాగా అందరున్నాయన్న, మా పిల్లగాళ్ళ ఇంట్లో ఖర్చులు వెళ్తలేవు, ఇటు చూసి అటు పోతే 30 తారీఖు వస్తుంది, పిల్లల చదువులకు మిగులుతలేవు, 10,000 రూపాయలు వస్తలేవన్నా, పైకేంచి చలాన్లు వేస్తున్నారన్న 4-5 వేలు, అవి కూడా ఆన్లైన్ ఛానల్ అన్న మాకు తెలుస్తలేదు, మేమేం తప్పు చేసినాం మాకు తెలుస్తలేదు, ఇటు చూసి అటు 1000 రూపాయలు 1050 5-6 చలాన్లు కొడితే జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి రాగానే ఆపుతురు పోలీసు వాళ్ళన్నా, మా రక్తం పిండుకుంటురు అన్న. కేసీఆర్ అన్నప్పుడే బాగుండే అన్న, సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. ఏ ఆటో నోట యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో 3 రోజులుగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల 3వ రోజున తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత 3 రోజుల నుండి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ మహాసభల జయప్రదానికి సహకరించిన ఆహ్వాన సంఘం సభ్యులకు, మేధావులకు, విద్యావంతులకు, ప్రైవేట్ యాజమాన్యాలకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే రకంగా ఈ మహాసభల్లో 14 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా రవి, రాష్ట్ర కార్యదర్శిగా మాదం తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వంగూరు వెంకటేశ్వర్లు,
రేణుక, మారుత్, రాజేష్ నాయక్, సంత గణేష్, పెద్దిసూరి, మిట్టపల్లి తిరుపతి, ఆత్రం నాగేష్, వెంకట్ పరశురాములు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా చదులాపురం మధు, గీతాంజలి, రవి, ప్రశాంత్, జగన్, నాగరాజులతో మొత్తం 17 మంది రాష్ట్ర ఆఫీస్ బేవర్స్ మరియు రాష్ట్ర కమిటీ 45 మందితో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ 45 మందితో ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా తాటికొండ రవి, మాధవి తిరుపతిని ఎన్నుకోవడం జరిగిందని, అలాగే రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గా పెద్దిసూరి, సిద్దల నాగరాజు, గణేష్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. యుఎస్ఎఫ్ఐ తెలంగాణ ప్రథమ మహాసభలు 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. వారి ర్యాలీ ప్రదర్శన, అదేవిధంగా హాల్లో పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను కలెక్టర్ అభిలాష్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష ప్రారంభించారు. లాటరీ డ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ జరిగింది. మొత్తం 47 దుకాణాలకు ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసతి గృహాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారిణులు సునీత, నవితలను వెంటబెట్టుకుని వెళ్లి నిజామాబాద్ నగరంలోని జెండా గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో వసతి గృహాలను సోమవారం సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టల్ గదులను పరిశీలించారు. పాఠశాల హాస్టల్ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానోపాధ్యాయులతో పేర్కొన్నారు. హాస్టల్లో మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని వార్డెన్లకు సూచించారు. మెస్ మెనూ తప్పనిసరిగా గోడలకు అతికించాలని తెలిపారు. హాస్టల్లో గల వంట గదుల పరిశుభ్రతను చూశారు. ఆహార పదార్థాల నిల్వ తీరును తెలుసుకొని పలు సూచనలు చేశారు. భోజనం తయారు చేసే విషయంలో అజాగ్రత్త వద్దన్నారు. పాఠశాలల పరిసరాల శుభ్రత బాగుంటేనే విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. పరిసరాల శుభ్రత, భోజన నాణ్యతలే విద్యార్థినుల మానసికంగా దృఢంగా ఉంటేనే మనసును విద్యపై విద్యార్థినులు కేంద్రీకరించగలుగుతారని అన్నారు. విద్యార్థినుల వసతి గృహాల్లో భద్రత బలీయంగా ఉండాలన్నారు. విద్యార్థినులపై పాఠశాల హాస్టల్ ప్రాంగణాల పరిశుభ్రత, శరీర విద్య, ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని వెల్లడించారు. పాఠశాల వసతి గృహాల ప్రాంగణాలు, భోజనశాలలు కలియ తిరిగి పరిశీలించిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆహార పదార్థాల నిల్వ గదులను కొన్ని పరిశుభ్రంగా లేకపోవడం గమనించారు. రావడం జరిగింది. ఈ హాస్టల్స్కు, అదేవిధంగా హై స్కూల్స్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే గవర్నమెంట్ ఫాలో చేయాల్సిన మెన్యూ వాళ్ళు డిస్ప్లే కూడా చేయడం లేదు. అదేవిధంగా మెన్యూ కూడా వాళ్ళు ఫాలో కావడం లేదు. దాని మీద మేము కన్సర్న్ ప్రిన్సిపాల్ను, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా మెన్యూ ఫస్ట్ డిస్ప్లే చేయమని చెప్పాము. అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా, డెసిగ్నేటర్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ, అదేవిధంగా క్వాలిటీ కూడా, ఫుడ్లో కూడా క్వాలిటీ లేదు. అదేవిధంగా పప్పును రసం పెట్టాల్సిన దగ్గర ఓన్లీ ఒక లో క్వాలిటీ పప్పుతోని చారు తయారు చేయడం జరుగుతుంది. కొన్ని నాణ్యత లేని ఆహార వస్తువులను జడ్జి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహారం వస్తువుల నిల్వపై ఒక చిన్న నిర్లక్ష్యం పెనుముప్పుగా మారుతుందని వార్డెన్లకు, భోజన తయారీదారులకు సూచించారు. అజాగ్రత్త పనికిరాదంటూ హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, అస్మా జరీన్, న్యాయవాది ఆశా నారాయణ వారి వెంట ఉన్నారు. ఎస్సీ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయడం, తనిఖీలు చేయడం జరిగింది. మాకు సార్ వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము కొన్ని డీవియేషన్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాము. వాటికి సంబంధించి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ పల్లీలు కొన్ని క్వాలిటీ లేనివి మేము గమనించడం జరిగింది. మరియు ఇక్కడ యూజ్ చేస్తున్న రైస్ కూడా కొన్ని శాంపుల్స్ సేకరించడం జరిగింది. మరియు చింతపండు, కొన్ని ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ మేము తీసి శాంపుల్స్ ల్యాబ్కి పంపిస్తాము. అవి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. నిర్మల్ జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పిలుపు మేరకు లోకేశ్వరం ఎస్ఐ గుమ్ముల అశోక్ ఆధ్వర్యంలో రక్తదాతల ప్రయాణ సౌకర్యార్థం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సులో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని సుమారు 50 మంది యువకులు బయలుదేరి వెళ్లి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని ఉచితంగా దానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల నుంచి తరలివచ్చిన సుమారు 500 మంది యువకులతో పాటు పోలీస్ అధికారులు కూడా రక్తదానం చేసి
యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువకుల నుంచి పెద్ద మొత్తంలో స్పందన రావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రంతో పాటు ఫ్రూట్ జ్యూస్, యాపిల్స్, అరటిపండ్లు అందజేశారు. కార్యక్రమంలో బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఎస్పీ రాజేష్ మీనా, బైన్సా రూరల్ సిఐ గోపీనాథ్, ముదోల్ సిఐ మల్లేష్, ముదోల్ లోకేశ్వరం, ఎస్ఐలు బిట్ల పెర్సిస్, గుమ్ముల అశోక్లతో పాటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,237 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,56,500 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 1,515 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు. కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన వేళ మాక్లూరులో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను సకల హంగులతో నూతనంగా నిర్మించి ప్రజలకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సోదరులు. ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. మొంతా తుఫానుతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. శంభుని గుడి ఇందూర్ ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయం పరిసరాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటా. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వెల్లడి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫానుగా మారడంతో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల రద్దు. నవీపేటలో దొంగల బీభత్సం. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న సిల్వర్ మర్చెంట్ షట్టర్ను కట్ చేసి 10 లక్షల విలువ గల ఆభరణాల చోరీ. శిక్ష అనుభవించిన ఖైదీల్లో మార్పు కోసం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తున్నాం. నిజామాబాద్ నగర శివార్లోని మల్లారం ప్రాంతంలో నూతన పెట్రోల్ బంక్ను ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు దిగజారిపోతున్నాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగారా గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఆటో డ్రైవర్ల జీవితాలను నాశనం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.